ఏం జరుగుతుందో తెలీదు, చెప్పాను నాదుడు లేడు. పోనీ దానికి ఫోన్ చేసి కనుక్కుందాం అంటే ఎక్కడ ఖర్చేస్తున్నావు అని భయం. ఇన్ కేస్ ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు. మా ఇంట్లో ఇన్ని రా అన్న అవుతుంటే చీర్స్ కొట్టలేదు, చిప్స్ పెట్టలేదు, చికెన్ పకోడీ లేదని ఏదో మందు సిట్టింగ్ రూల్స్ చెప్తున్నావు. బావా ఇప్పుడేంటి, నువ్వు ఇప్పుడు మీ మామ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంతే కదా? లేదా ఈ నైట్కి ఈవెన్ బస్కి ఈ పాస్ ఏమైనా తీసుకున్నాడేమో కొనుక్కోవాలి. అన్నిటికో మార్పు ఉంటది కదా. ఆపరేషన్ గ్రాహంబెల్. నానా మీకేం కాలేదు, జస్ట్ హార్ట్ వాల్వ్ బ్లాక్ అయితే స్టెంట్ వేశారు అంతే. 2 days లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. అవునండి, యాస్టీజ్గా మీరు మళ్ళీ నా వంటలు తినొచ్చు. మీకోసం కొత్త వంటలు కూడా నేర్చుకున్నాను. ఇంకా ప్రయోగాలు మీ మీదే. అమ్మ బయటపడ్డారు కాబట్టి వంటలు ప్రయోగాలు అంటున్నారు. ఒకవేళ పోయి ఉంటే కర్రీ పాయింట్ పెట్టుకోవాల్సి వచ్చేది. ఓ పాలసీ కట్టమని చెప్పండి అమ్మా. అరే మూర్తి, ఎందుకురా భయపెడతావు? నాకేమన్నా జరిగితే కదా తనకు జరగటానికి.